పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే గ్రేటర్ ప్రచార సభకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలంటున్నారు ఎంపీ కవిత. సభకు వెళ్లేందుకు కవిత సిద్ధమవుతున్నారు. 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలంటున్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చుతామంటున్న కవితతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. కాసేపట్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎంపీ కవిత మనతో ఉన్నారు. ఈరోజు కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఈ గడిచిన 10-15 రోజులుగా గ్రేటర్లో తిరుగుతున్న కవితకి ఎలాంటి సమస్యలు ప్రజల నుంచి వచ్చాయి, వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే అంశాలను మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈరోజు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి, అటు ప్రజల్లో కాకుండా ఇటు ప్రతిపక్షాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్పబోతున్నారు సార్ ఈరోజు? ఇక ఇదే ఉంది కదా, కేసీఆర్ గారు ఏమైనా చెప్పినా పరేషానే, చెప్పకుండా పరేషానే, అన్నిటికి కూడా పాపం టెన్షన్ అవుతారు. సో ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు, కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తారు. ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం, చాలా రకాలుగా వెనుకబడి ఉన్నటువంటి తెలంగాణను, హైదరాబాద్ని పర్టికులర్గా ఈ 18 నెలల్లో మేము చేయగలిగిన కాడికి చేసినాం. ఇక ముందు చాలా పెద్ద ఎత్తున ఫోకస్ చేసి కూడా చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే అల్టిమేట్గా కార్పొరేటర్లు అనేటటువంటి వాళ్ళు కానీ, కార్పొరేషన్ కౌన్సిల్ అనేటటువంటిది ఉన్నప్పుడే హైదరాబాద్ అభివృద్ధి అనేది వేగవంతం అవుతుంది. కాబట్టి కొన్ని చోట్ల ఆగిపోయినటువంటి అభివృద్ధి పనులు కూడా ప్రారంభమవుతాయి. అన్నిటికన్నా ఎక్కువ ఇవాళ హైదరాబాద్ ప్రజలు చూస్తున్నారు. 18 నెలల్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి నుండి ఇవాళ 24 గంటలు కరెంట్ ఉండే పరిస్థితికి వచ్చింది. సో ఆటోమేటిక్గా ప్రజలకు నమ్మకం వచ్చింది. ఒక్క బుగ్గ చూస్తే చాలండి ఎవరు కోటేయాలని ఇవాళ హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు. అంటే చంద్రబాబు గడిచిన 2 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్లో తిరుగుతున్నారు. హైదరాబాద్ నా మానస పుత్రిక, హైదరాబాద్లోనే టీడీపీ పుట్టింది, ఇక్కడికి వద్దనే హక్కు ఎవరికి లేదు, మీరు పిలిస్తే అరగంటలో వాలిపోతాను నేనని చెప్తున్నారు. ఇక నాకు నవ్వాలి ఏడవాలో తెలియట్లేదు చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటే. ఎందుకంటే డెఫినెట్గా ఆయన ఇక్కడ పార్టీ ఉంది, రావచ్చు పోవచ్చు, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీస్. కానీ నేనే చేసిన హైదరాబాద్ అభివృద్ధి అంటే మాత్రం ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు. ఆయన మరీ చెప్పుకోవడం కూడా ఎంత ఎబ్బెట్టుగా చెప్పుకుంటున్నారంటే, నిజాం నవాబ్ కన్నా నేనే గొప్పని, బ్రిటిషర్స్ కన్నా నేనే గొప్పని, 100 ఏళ్ళు పట్టిందంటే కంటోన్మెంట్ బ్రిటిష్ వాళ్ళకి డెవలప్ చేయడానికి. అవి ఏం మాటలండి అసలు. కొంచెం ఆయనకు స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు ఎవరో నిజంగా సరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అంత పెద్ద నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పాలసీ చెప్పాలి, వాళ్ళ విజన్ చెప్పాలి. అంతేగాని నేనే చేసిన అని చెప్తే మాత్రం చాలా విచిత్రంగా ఎబ్బెట్టుకుంది. అయినప్పటికీ ఆయన ఎక్కడో చోట కట్టినటువంటి అద్దాల మేడలను, పేదలను మర్చిపోయినటువంటి విషయం కూడా ఇలా హైదరాబాద్ ప్రజలకు తెలుసు. పైన హైటెక్ సిటీ కట్టి కింద మోరేయడం కూడా మర్చిపోయారు. మమ్మల్ని ఏమో ఉల్టా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. సో ఈ 18 నెలల్లో మేము చేసింది ఏందో ప్రజలకు తెలుసు. 24 అవర్స్ పవర్ ఇస్తున్నాం. ఇంతకుముందు అరగంట కూడా రానటువంటి నీళ్ళను కనీసం గంటనో 2 గంటలో కరెక్ట్గా ఇస్తున్నాం. సో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. నేను కొత్తగా చెప్పే పనే లేదు. అంటే రేపటితో ప్రచారం ముగుస్తుంది. ప్రజలకి, గ్రేటర్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు అప్పీల్ చేయబోతున్నారు? ఒక్కటే అప్పీల్ అండి, ఒక్క అవకాశం టీఆర్ఎస్ పార్టీకి కూడా ఇవ్వండి. 5 సంవత్సరాల పాలన కోసం టీఆర్ఎస్ పార్టీని, హైదరాబాద్ని టీఆర్ఎస్ పార్టీకి అప్పగించి చూడండి. ఖచ్చితంగా 50 ఏళ్లలో జరగనటువంటి అభివృద్ధిని కూడా మేము చేసి చూపిస్తాం. ఎందుకంటే ఈ హైదరాబాద్ను బాగు చేయడానికి మాత్రం ఒక దమ్మున్న, ధైర్యం ఉన్న, విజన్ ఉన్నటువంటి నాయకుడు కావాలి. అవన్నీ కూడా కేసీఆర్ గారి దగ్గర ఉన్నాయి. ప్రణాళికలు, రోడ్లు అయితే ఏంటి, నీళ్ళ కోసం అయితే ఏంటి, మన పిల్లల ఉద్యోగాల కోసం అయితే ఏంటి, అన్నీ కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. సో అభివృద్ధిని ప్రజలు వితిన్ 1.5-2 ఇయర్సే రిజల్ట్ని తప్పకుండా చూస్తారు. అంటే గడిచిన కొన్ని రోజులుగా మీరు కేటీఆర్ హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజల గల్లీ తిరుగుతున్నారు. ఎలాంటి సమస్యలు మీకు దృష్టికి వచ్చాయి? పరిస్థితి ఎలా ఉంది? ఎన్నికల పరిస్థితి, వాతావరణం ఎలా కనిపించింది? ఎక్కడైనా కూడా ఒకటే అండి, మెయిన్గా డ్రైనేజ్ బాగాలేదు, వాటర్ బాగాలేదు, చిన్న ఇల్లులు, పాపం ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. అన్ని మౌలికమైనవే, ఏం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ అన్నీ చూస్తేనే ఏమనిపిస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏం చేసిండ్రు హైదరాబాద్లో? ఒక పక్క హైటెక్ సిటీ బంజారాహిల్స్లో కట్టి, అసలు జగద్గిరిగుట్ట, బోరబండ, యూసుఫ్ కూడా ఇవైతే చూస్తే నిజంగా కళ్ళకి నీళ్ళు వస్తుందండి. నేను అన్నీ వెళ్ళి వచ్చిన ఒక్కొక్కటి వాళ్ళు చూపిస్తూ ఉంటే మాత్రం భయంకరమైన పరిస్థితి. మరి ఓన్లీ బంజారాహిల్స్ అభివృద్ధి చేసి మిగతా ఎక్కడ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ విషయం కూడా మరి చెప్పాలి, ఆయన ఇన్ని చెప్పుకున్నాయని అది కూడా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఇది గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు దమ్మున్న నాయకుడు కావాలి, కేసీఆర్ తోటే సమస్యలు పరిష్కారం చేస్తుంటున్నారు. ఇది హైదరాబాద్లో టీఆర్ఎస్ బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ప్లేస్ నుంచి కవిత చెప్తున్నటువంటి విషయాలు. ఓటు స్టూడియో.